నెక్స్ట్ ఎన్నికల వరకు రారు. కానీ ఎన్నికల ముందు వచ్చి ఓట్లు అడిగితే మళ్ళా ప్రజలు నమ్ముతారా? నేను అనుకుంటా వాళ్ళు ఏదో మొక్కుబడిగా వచ్చి ఒక మీటింగ్లో మాట్లాడి వెళ్ళిపోతారు. నెక్స్ట్ నేనే చూసుకుంటా మొత్తం అని రేవంత్ రెడ్డి మాటిస్తాడు. 10,000 ఇచ్చానో ఒక ఓటు కొనాలని చూస్తారు. లాస్ట్ 2 years ఇప్పుడు ఏవైతే పథకాలు అమలు చేస్తలేడో అవి అమల్లోకి వస్తాయి. మళ్ళీ 1-2 వాగ్దానాలు అంటే ప్రజలకు గుర్తుంటాయి. 420 వాగ్దానాలు చేసినాక ఆ టాప్ 5 or 6 ఉంటాయి కదా, వీటిని అమలు చేస్తాడు. వాటి కోసం ఒక 50-60 వేల కోట్లు అవసరమైతే రుణాలు తెచ్చైనా లేకుంటే ఇంకోటి చేసైనా ఇక్కడ భూములు అమ్మైనా చేస్తాడు. ఇప్పుడు 6,000 రైతు బంధు ఇస్తా అన్నాడు, అప్పుడు 7,500 ఇస్తాడు లాస్ట్ 1 year. ఇట్లా తిమ్మిని పమ్మి చేసైనా గెలవాలనే స్ట్రాటజీ ఆయనకు ఉంటుంది. కానీ విఘ్నులైన ప్రజలకు మున్సిపల్ ఎన్నికలకు ఎమ్మెల్యే ఎలక్షన్లకు తేడా తెలుసు. వాళ్ళకి కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డికి తేడా తెలుసు. కాబట్టి నేను ఇదివరకు చెప్పినట్టే తమిళనాడులో కామరాజే చివరి ముఖ్యమంత్రి 60 ఏళ్ళ కింద. పశ్చిమ బెంగాల్లో సిద్ధార్థ్ శంకర్ రాయే లాస్ట్ ముఖ్యమంత్రి 1967లో. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా బెంగాల్లో కాంగ్రెస్ పట్టగట్లే, తమిళనాడులో పట్టగట్లే. 3వ స్టేట్ మన తెలంగాణ అవుతుంది. ఈయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా అసెంబ్లీ ఎలక్షన్లో మాత్రం పొందబెడతారు కాంగ్రెస్ పార్టీని. ఇంకా వాళ్ళు వచ్చి అడిగేది ఏముండదు. వాళ్ళు ఇప్పుడు ముఖం చాటు చేస్తారు. అప్పుడు కూడా ఒక లాల్ బహదూర్ స్టేడియమో లేకుంటే నిజాం కాలేజ్ గ్రౌండ్ లేకుంటే పరేడ్ గ్రౌండ్లోనూ ఒక మీటింగ్ మాత్రం వాళ్ళు వస్తారు. ఏదో కొన్ని ఇక్కడున్న పరిస్థితుల వల్ల కొంతకాలం అమలు చేయలేకపోయాను, బట్ లాస్ట్ 2 years అమలు చేస్తున్నట్టు రేవంత్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ టాపికే రాకుండా పక్కదారి పట్టిస్తారు, ప్రెస్కు ముఖం చాటు చేస్తారు, వెళ్ళిపోతారు. ఇది జరగబోయేది.